ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అనిల్ వదినే మొన్న కిరాణా షాప్ లా ఖాతా కడతా అని 5,000 తీసుకుపోయినావు కదా, అలా ఏమైనా పైసలు మిగిలినాయా? ఏ ఒక్క రూపాయి మిగిలలే, అన్ని దుకాణాలనే కట్టిన వదినే. ఏంది 5,000 అయినాయా? చిన్న చిన్న సామాన్లకు నాకు కూడా ఏర్పడలేదు వదినే. అన్ని లెక్కేసాలకు 5,000 అయినాయి. 5,000 అయినాయా? ఆ పైసలల్లా ఏమైనా పైసలు మిగిలినాయేమో, గ్రూప్ చిట్టి కడతా అనుకున్నా నీళ్ళు. ఏమోతి అయితేనే కానీ ఇప్పుడు నువ్వెటు పోతాను? ఊళ్ళే పోతాను వదినే, పనున్నది. సరే పోయిరా. ఐదు వేలు అవుడేంది? చిన్న చిన్న అన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళది ఇస్తున్నాం కదా, గంతగానం పైసలు కొడుతానయా ఏమో. అక్క వంట చేసిన బోలు గిట్ల అన్ని తోమేసిన. నేను ఒక మంజులక్కోళ్ళ ఇంటికి పోయేస్తా. మంజులక్కోళ్ళ ఇంటికా? ఇప్పుడెందుకే? నేను అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక కొత్త చీర తెచ్చుకున్నా, అది జాకెట్ కుట్టడానికి ఇచ్చేస్తా. ఏంది? అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు కొత్త చీర తెచ్చుకుందా? అసలు ఇది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు పోయింది? ఇగో అక్క, గిదే చీర. ఇది ఉన్న కొద్దీ బీరువాలు అట్లే పోతుంది. జాకెట్ కుట్టించుకున్నాను అనుకో, ఆషాఢంలా బోనాలు చేస్తాం కదా, అప్పుడు కట్టుకోవచ్చు. అందుకే కుట్టడానికి ఇచ్చేస్తా. నిజమేనే, కానీ నువ్వు అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినావు? చీర ఎప్పుడు కొనుక్కున్నావు? గది గప్పట్లో పోయినప్పుడు తెచ్చుకున్నాక్క. నీకు యాదకి లేనట్టుంది, నువ్వు అన్ని మర్చిపోతావు. నేను పోయి ఇచ్చేస్తా. సరే, నేను మర్చిపోయినా. ఇది ఎప్పుడు పోయింది, ఎప్పుడు తెచ్చుకుంది? ఇలా ఏం అర్థమైతలేదు. పొద్దుగా లేచిన కా నుంచి నా ఆలోచన ఏటేటు పోతాంది, ఏమైతాంది? స్వప్న, స్వప్న, వచ్చినవా? ఏం ఆలోచిస్తున్నావు? అది మొన్న మీ తమ్మునికి ఖాతా పైసలు కట్టుమని 5,000 రూపాయలు ఇచ్చినాం కదా, ఇచ్చినాం. అందులో ఏమన్నా పైసలు మిగిలినాయేమో ఇత్తే చిట్టికి కడతానని అడిగినా. ఆయన ఒక్క రూపాయి కూడా మిగలలేదంటాడు. 5,000 ఖాతా అయిందా? గంటగనం ఖర్చు ఎందుకు అవుతుంది? పప్పులు మన పంట ఏనాయే, కారపొడి ఇంట్లోదేనాయే, ఇంకేం ఖర్చులు? ఒక ఉప్పులు నూనెలకేనా 5,000? 5,000 అంటే ఏంది? ఒక 2-3 నెలలే అంటే అది వేరు. ఒక్క నెలకే 5,000 కట్టుడేంది? నాకైతే ఏం అర్థమైతలేదు. గన్ని పైసలు ఖర్చు చేసిండు. గదీనికే గంతగనం ఆలోచిస్తున్నావా అని? ఆ చిన్న చిన్న సామాను ఊకే తీసుకుంటుమి, ఏం ఏర్పడుతుంది? అన్ని లెక్క చేసే వరకు 5,000 కావచ్చు. గది ఒక్కటే నానే. ఛాయ్ కొట్టు కాడ కూడా ఖాతా ఉండే. చేన్లకు రాంగ పొంగ ఛాయ్ తాగుతుమి, ఆడింత కట్టవచ్చు. నీ ఆలోచించకు. అన్ని తమ్ముడు చూసుకుంటాడు కానీ మన తెలియదా అని? ఎందుకే గంతగనం ఆలోచిస్తున్నావు? అది ఒక్కటే కాదు, మనం గిన్నేళ్ల నుంచి అందరం కలిసే ఉండబడితిమి. ఏ ఒక్కనాడన్నా భవాని నాకు చెప్పకుండా ఏదైనా పని చేసిందా? ఎటు పోవాలన్నా, ఎటు రావాలన్నా, ఏమన్నా తెచ్చుకోవాలన్నా ప్రతిదీ చెప్పేది. తెలియకుండా ఏ పని చేయకపోయేది. అసొంటిది కొత్త చీర తెచ్చుకొని నాకు చూపించి మంజులక్కోని ఇంటికి పోయింది జాకెట్ గుర్తించుకోవడానికి. ఆ చీర ఎక్కడిది? భవానీ అడిగితే చెప్పకపోనానే. నీ నోరు నీ దగ్గరనే పెట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయని. నా నోరు నా దగ్గర ఏం పెట్టుకోలేదు. నేను అడిగినా, మొన్న అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు తెచ్చుకున్నాక కానన్నది.
అసలు ఈ మధ్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే పోలే అది ఎప్పుడు తెచ్చుకున్నది మన దగ్గర ఏదో విషయం దాస్తారాళ్ళు ఏ ఊకోవే, తమ్ముడు అట్లాంటోడు కాదు. నువ్వేమో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటున్నావు. అన్ని అపోహలు పెట్టుకొని అనుమానపడుతున్నావు. అవన్నీ మానే. నీళ్ళు తీసుకురాపో. సరే ఆ ముచ్చట అటు ఇచ్చిపెట్టు గాని నారాలు కడానికి ఏ వడ్లు తీసుకొస్తావు వాట్ల గురించి నాకేం తెలిసే. ఎప్పుడు తమ్ముడే కదా చూసుకునేది. వాడే దుకాణంలోకి పోతాడు, మాట్లాడతాడు, తెస్తాడు. ఇక మళ్ళీ నేను పోవడెందుకు కొత్తగా? తెత్తదేనితి కానీ అన్ని నేనే ఎత్తాను అని మాట రాకుండా చూసుకో. వాడు అట్లా అనడే, అనేటోడు కాదే. అన్ని తలకాయలు పెట్టుకొని ఉడతా ఉంటావు. సరే బావ నచ్చినాక ఇద్దరు కలిసి చేను కాడికి రండి, నేను ఇంత తినిపోతా. సరే నువ్వు ఒక్కనే పోతా అంటాను, మీ తమ్ముడు లేడు కదా మరి. ఆడు ఫోన్ చేస్తా రాడా అని ఫోన్ చేస్తా. సరే కూసపో, అన్నం పెట్టుకొత్తా. అక్క ఆగమాగం తీసుకత్తివి. మంజులక్కకు డిజైన్ చెప్పలే, ఏం చెప్పలే. బావా షేన్కాడేమో పనున్నదని రమ్మన్నాడే, అందుకే తొందర రమ్మన్నా. సరే తి అయిందానికి ఏమన్నది, ఫోన్ అన్న వేసి చెప్తా. హలో మంజులక్క, ఇక నాకు పనుండి నేను ఆగమాగంలో వచ్చిన. నీకు ఏ డిజైన్ చెప్పలే, మంచిగా మగ్గం వర్క్ వేసి కుట్టి. చేతులు బాగా పొడుగు పెట్టకు, కొంచెం చిన్ననే పెట్టు. మొన్న పెట్టినవి బాగా పొడుగైనాయి. సరే డిజైన్ మంచిగా చెప్పి. సరే ఉంటా. ఏమైందక్క? ఏం మాట్లాడతలేవు? నేను నీకు చెప్పకుండా వనకచ్చుకున్నా అని ఏమన్నా అనుకుంటానవా? గట్లేం లేదే. నేను కావాలని కొనుక్కోలేదక్క. మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాక మా వదినే తీసుకో అని బలవంత పెట్టింది, అందుకే తీసుకున్నా. లేకపోతే నీకు తెలియకుండా నేను ఎప్పుడన్నా ఏమన్నా కొనుక్కున్నానా అక్క? అయితే పా పోదాం, మా వాగి ఇట్లా చూస్తాడు కావచ్చు. అదేరా లూజ్ అయిందంతా. మట్టి అంతేంది? ఇదంతా ఎప్పుడు సాఫ్ చేయించారు? ఇదంతా మొన్ననే సాఫ్ చేయించిన వదనే. నాతో ఒక్క మాట నన్నలే, నువ్వనే చెప్పావా మరి? నాకే మెరకనే, నేను 10-15 రోజులే పొలానికి రాక. అన్ని తమ్ముడే చూసుకోవట్టే. ఇది చేయించి 4 రోజులు అవుతుంది వదనే. మన పొలం అంతా దిగబడుతుంది కదా, ట్రాక్టర్లు అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే మట్టి కొట్టించి లెవెల్ చేయించిన. మరి మన పొలం అంతా దిగబడుతుంది కదా, ఇటు ఒక్క దిక్కే లెవెల్ కొట్టిస్తే ఎట్లా? అంతెందుకు కొట్టియాలి మరి? మట్టి సరిపోలేదు వదనే. ఏసంగి పంట వరకు కొడతాడట ఆయన. ఇప్పుడు ఇదే లెవెల్ చేయించిన. ఇన్నే ఉన్నారా అందరు? నేను మీకోసమే వస్తానా. ఈ తుంగంతా ఎప్పుడు కోసుడు, ఆ కాలువ ఎప్పుడు సాపు చేసుడు, నీళ్ళు వస్తే ఇబ్బంది కదా అన్న. ఆ పని చూద్దామన్న. అరే తమ్ముడు, అదేదో బావతో మాట్లాడరా. కింది మళ్ళా పైపులు తేలినాయి, మేము పోయి మట్టి కుట్టుతాం. పాయే స్వప్న. నువ్వేం చేస్తే వేడుండి పోదాం పాయే. అవుగాని నువ్వు పొద్దుగాల వేరే డ్రెస్ వేసుకొని బయటికి పోయినావు కదా, పొద్దుకు ఎన్ని డ్రెస్లు ఇప్పుతావు? పిండి నా రెక్కలు అన్ని పోతున్నాయి. సీనియర్ వల్ల నార్మల్ ట్రాక్టర్ దిగబడ్డదే, అది గుంజితే బురద అంతా మీద పడ్డది. ఇంటికి పోయి తానం చేసి వచ్చిన. ఓ దానికి ఎన్ని మారుస్తావని అంటానవా? మరి లేకపోతే పొద్దుకు 4 ఇప్పుకుంటా పెట్టాడా? నీకేం ఏర్పడతాను? బట్టలతోనే ఉండా నానిగా. అవ్వా నీళ్ళు ఈ మళ్ళీ మొరం పోసి లెవెల్ చేయించినావు ఎందుకు? పొలం అంతా దిగబడుతుంది బావా, అందుకే మట్టి కొట్టించి సాఫ్ చేయించిన. మరి ఇది ఒక్కటే మడి చేయించినావు, అదంతా చేపియలేదు కదా? గదంతా నేను ఎందుకు చేపిస్తా బావా? రేపు ఏరు పడ్డ నాటికి ఈ పాలు నాకు వస్తుంది. అందుకే పొత్తుల అంతా చేయించిన. ఇదంతా చేపియాలంటే ఎన్ని పైసలు కావాలి బావా? ఇప్పటికే 30,000 అయినాయి. అందుకే పొత్తుల సుధరాయించిన.
అబ్బో హుషార్తనం బాగానే చేస్తాను కదా. హుషారుతనం ఏమున్నది బావా, అంతకంత కట్టబడతలేనా? సరే సరే కానీ ఆ తుంగంతా ఎప్పుడు కోద్దాం? దెబ్బన కాలు వచ్చింది అనుకో, మళ్ళీ అదంతా సాపు చేయడానికి తిప్పలవుతుంది. ముందుగా చెయ్యాలి. ఎప్పుడు చేద్దాం మరి? సరే బావ, నేను అన్నయ్య చెప్తా. చెప్పి తొందరగా చెయ్యిరి, నేను కూడా అత్త చేసినాడు. సరే సరే బావ, ఎటు పోతాను మరి? ఏడ అయిన తర్వాత నారు పోసిన, ఆ నారుకు నీళ్లు ఉన్నాయో లేవో చూసి నేను నీళ్ళు పెట్టేస్తా అని పోతాను. సరే బావ. అట్లనే ఈ ముచ్చట తెలుసుకుందామనే మీ దగ్గర దాకా వచ్చిన. సరే నేను చెప్తా, అన్నయ్య చెప్తా, అంత సాపు చేద్దాం. సరే బావ. మరొక మాట వదిలేకి చెప్పి చూడు, ఏమంటుందో. అంతే అంటావా? మరి పరిస్థితులు ఇట్లా ఉన్నాయన్న. సరే. స్వప్న, ఆ స్వప్న, అత్తన్నా ఎందుకో పిలిచినావు? స్వప్న, ఏమైంది? ఇంకో ముచ్చట చెప్పండి. చెప్పు, ఎందుకు అనుమానపడతాను? అదే మనం అనుకున్నాం కదా, ఓ ఏడు పంట పైసలతోని భవానీకి బంగారం చేపిద్దాం, ఓ ఏడు నీకు వేపిద్దాం అనుకున్నాం. నిరుడు మంచిగా పంట వచ్చింది, అప్పుడు భవానీకి వేయించినాం. ఈ ఏడు నీకు వేపిద్దామంటే పెట్టుబడికే సరిపోతలేదు. అదే ఆలోచిస్తున్నా నేను. ఇప్పుడు ఏపీమని నేను అడిగిందా? ఉన్నప్పుడు ఏపించుకుందంతి. గదినికి ఎందుకంత రంది పడతాను? నేను గా మాత్రం అర్థం చేసుకోనా? నువ్వేం రంది పడకు. అదే వదినే, ఎట్లా చెప్తే ఎట్లా అర్థం చేసుకుంటావు అని అన్న నేను ఇషారా చేసుకుంటాను. నువ్వు ఇంత మంచి అర్థం చేసుకుంటావు అని అనుకోలే. కష్టమైనా నష్టమైనా మేము అర్థం చేసుకుంటేనే కదా నీళ్ళు అందరం కలిసి ఉండేది. ఇప్పుడు నాకు ఏపీ అనంత మాత్రాన నేను కోపం పెట్టుకుంటే బంగారం ఏమైనా నత్తదా? అది కాదక్క, నాకు నగలు చేయించి నీకు చేయించకపోతే నువ్వేమనుకుంటున్నావు అని బాగా బాధపడతాడు కావచ్చు. బాధపడు ఎందుకే? ఈ పంటకు కాకపోతే మళ్ళా పంటకు చేయించుకుంటా. నువ్వేం బాధపడకు. ఈ పంటగే చేపిద్దాం అనుకున్నాం వదినే, కానీ అనుకున్నంత పంట రాలేదు. 50 బత్తాలే వండినాయి, కనీసం పెట్టుబడుల మందం కూడా రాలేదు. ఈసారి అసలు పెట్టుబడులకు పైసలే సరిపోయేటట్లేవు. బాధపడకరా, పంట రాకపోతే నువ్వేం చేస్తావు? సరే స్వప్న, మీరు ఏదో పని మీద ఉన్నట్టున్నారు కదా, ఫోన్. సరే, నువ్వైతే ఏం రంది పడకు. ఎండ బాగా వెళ్ళింది, పడేయాల. ఈ సప్న ఒక్కతే ఎటో పోతుంది కదా. చెల్లె ఎటు పోతాను? ఇట్లా అత్తనే ఈ ఊళ్ళో దాకా పోతానన్నా. ఒక్కదాని ఎటు పోతాను చెల్లె? బావలేడా? బావా పొలం కాడికి వేయండన్నా. నాకు ఊళ్ళో కొంచెం పని ఉంటే గ్రామ పంచాయతీ కాడికి పోతాన్నా. ఒక్కదానివే పోతాను, మరి మీ యారాలకి ఇట్లా లేదా? తీసుకపోతే అయిపోగా. ఉన్నారన్నా, వాళ్ళు ఇంట్లో ఏదో పని మీద ఉన్నారు. ఇంకా రేషన్ కార్డులా పేరేదో తప్పు పడ్డదట అన్న. మాకు బియ్యం ఇత్తలేరు, ఏమి ఇత్తలేరు. గదే ముచ్చట కనుక్కుంటానని పోతాన్నా. ఏంది రేషన్ కార్డు కోసం పోతానవా? అది మీ సొంతం అయిందా? సంతం ఎక్కడ అయిందన్నా? పొత్తుల్నే ఉంది. మరి పొత్తులనే ఉంటే మీ యారాన్ని తీసుకపోవా? ఒకదానివే పోవడుతుంది. అదేదో పని మీద ఉన్నదన్నా. ఎవరైతే ఏంది, అందరం ఒకటేనాయే. అందరం ఒక్కటేనే అని నువ్వు అనుకుంటే అయిపోతుందానే? వాళ్ళు కూడా అనుకోవాలే కదా. అయ్యో, ఏందన్నా గట్లంటాను? గట్లనకపోతే ఇంకెట్లానే? నిన్నమొన్న పొలం మొక్కన పోయినావా నువ్వు? పోయినన్నా. మీ మరిది ఆ పొలాన్ని ఎట్లా సాపు చేయించిండో చూసినావా? చూసినన్నా. ఈయనను కూడా అడిగితే నేను పొలం మొక్కన ఒక 10 రోజులు అవుతుందే, అదంతా తమ్ముడే చేపించిండని చెప్పిండు. చేపించుకోకపోతే ఏం చేస్తాడే మరి? మీరు అన్ని చూసి చూడనట్టు ఇడిచి పెడతారు, పనికి అదే అలస అయిపోతుంది. నువ్వేమంటున్నావో నాకు అర్థమైతలేదన్నా. ఓ చెల్లె, రేపో మాపో మీరు ఏరువాడి భూమి పంచుకుంటే ఆ పక్క వానికి ఏమవుతుంది? అది ఇప్పుడే సాపు చేయించుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది. పొత్తులు ఎలా తీసుకోవచ్చు అని ఇకమతులతోటి మన స్వార్థంతో ఇప్పుడే సాపు చేయించుకున్నాడు. లేకుంటే మొత్తం చేపియకపోనా ఆని పక్కకే ఎందుకు చేయించిండు? మీరేమో అర్థం చేసుకోరు. అది ఆ రోజు పైప్ లైన్ మీరు అది సగబెట్టినప్పుడు నీ వచ్చిన చూసినావా? ఆడే చెప్పిండు, అరే ఇదంతా గిట్లా చేసినావు ఏంద్రా అన్నీ అడిగిన. వాని కడుపులో ఉన్నది అంతగా అక్కిండు. ఇక
నేను చెప్పిందే చెప్పిండు ఇప్పుడు. ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడు అనుకోలే అన్న. ఇది ఒక్కటే కాదు చెల్లె, ఈసారి మీకు వడ్లు బాగా తక్కువైనాయి అని చెప్పిండా. ఆ, అది తక్కువ అవుడు కాదు, ఏం కాదు. ఈసారి 80 బత్తాల వడ్లు అయినాయి, కానీ 50 బత్తాలు మీ పేరు మీద రాపిచ్చిండు, ఇంకో 30 బత్తాలు వేరేటోళ్ళ పేరు మీద రాపిచ్చి ఆ పైసలు తీసుకున్నాడు. మీకేమో ఈ ముచ్చట తెలియదు. నేను ఆ రోజు వడ్ల కాడికి పోయినాడు, ఆ లెక్కలు రాసినప్పుడు చూసిన. ఈ ముచ్చట మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ మీకు బాగా లొల్లులు అవుతాయని సపడే కూకున్నా. ఆడు అన్నిటికీ మోసం చేస్తా అంటే చూడలేకపోతానా. ఆ బావేమో వాళ్ళ తమ్ముడిని నమ్మి అన్నిటికి ఇడిచిపెట్టి ఉంటాడు. నువ్వు నాకు తోడ పుట్టిన చెల్లె లెక్క చెప్తానా, జర జాగ్రత్తగా ఉండుర్రి. అన్ని నమ్మి ఆయన మీద ఇడిచిపెట్టకూర్రి. ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండుర్రి. మీ మరిదిని నమ్మి మోసపోకూర్రి. ఎంత జాగ్రత్త పడితే ఏం లాభం అన్నా? అనుమానం అని కాదు గాని నా మనసుకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది మా వెనుక ఏమేమో జరుగుతుందని. అదే ముచ్చట మా ఆయనకి చెప్పిన. నా తమ్ముడు అసొంటోడు కాదే, వానికి అసొంటి బుద్ధులు లేవని నా నోరు మొప్పించిండు. నువ్వు ఇవన్నీ చెప్పినాక నాకేం మనసున పడతలేదన్నా. మమ్మల్ని గంత మోసం చేసుడు ఏందన్నా? అసలు మమ్మల్ని మోసం చేయాలని ఆయనకి ఎట్లా అనిపించింది? ఇన్ని రోజులు మోసం చేసుకుంటేనే మాతోటి మెదులుతాడని మేము అనుకోలేదన్నా. సరే సరే, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండుర్రి చెల్లె. ఎటో పోతానన్నావు కదా, పోయిరా పో, నేను కూడా పోతాను. ఏ ఇక నేను ఎటు పోనన్నా? ఇల్లే మునగడానికి వచ్చింది, ఇక రేషన్ కార్డుది ఏమున్నదన్నా? నేను ఇంటికే పోతా, ఈయనతోటి మాట్లాడతా. మాట్లాడకపోతే ఇంకేని చేసేది తెలియదన్నా. చెప్పి మంచి పని చేసినావన్నా, నీ మేలు మర్చిపోను. నేను పోతానన్నా. సరే సరే పో, గాని జాగ్రత్తగా ఉండుర్రి, లొల్లులు పెట్టుకోకూరి. సరే అన్నా, సరే. రాజన్న ఇప్పుడు ఈ ముచ్చట చెప్పకపోతే మాకు తెలియకుండా ఇంకెన్ని చేసేటోళ్ళే ఇల్లు. అందుకే నాను చెప్పకుండా చీర తెచ్చుకున్నది, అది లెవెల్ కొట్టించుకున్నది. ఈయనతోటి మాట్లాడతా. ఏమైంది ఇది ఎటో పోతాను ఇక్కడ. స్వప్న, గ్రామ పంచాయతీలో ఏదో పని ఉందన్ను పోలేదా? పోయినా, కానీ సగం దూరం పోయిన తర్వాత పోబుద్ది కాలే, వెనకకు మర్రి వచ్చిన. ఏమైంది? నేను బోంగ తొవ్వల్ల రాజకుమార్ అన్న మాట్లాడిండు. అన్న మాట్లాడినాక నాకు ఒక్కడు కూడా ముంగటికి ఏ బుద్ధి కాలే, అందుకే వెనకకు మర్రి వచ్చిన. ఏమైంది? ఏమన్నాడు? నేను చెప్తే నువ్వు ఏది నమ్మవైతేవి. మీ తమ్ముడికి ఇట్లా ఎత్తాడు గట్ల ఎత్తాడు అంటే ఒక్కనాడన్న నా మాట నమ్మినవా? మనకు వడ్లు ఎన్ని బత్తాలు వచ్చినాయి? 80 బత్తాలు వచ్చినాయట. మీ తమ్ముడు 50 బత్తాలని చెప్పిండు. ఆ మిగిలిన 30 బత్తాలు వేరేటోళ్ళ పేరు మీద రాపించుకున్నాడట. తర్వాత ఈయన పైసలు తీసుకుంటానని. ఆ పొలం కూడా ఆయన దిక్కు ఎందుకు లెవెల్ కొట్టించిండు తెలుసా? పొత్తులున్నప్పుడు లెవెల్ కొట్టించుకుంటే తర్వాత పైసలు పడాయి. ఇప్పుడు ఏదున్నా పొత్తులున్నప్పుడు వేసుకోవచ్చు అని ఇకమతులు పొందిండట. మొన్న చీర అట్లయింది, బంగారం అట్లయింది. ఒక్కనాడన్న నా మాట నమ్మవైతివి. తమ్ముడు 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 అంటే ఇల్లు మునిగే కాలం వచ్చింది. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలే. నువ్వు బాధపడికే, నేను అడుగుతావని. ఏం అడుగుతావు? నిండా మునిగినాక అడుగు. ఇట్లెందుకు వేసిండేవాడు? నమ్మినాం కదా, ప్రతిదానికి తమ్ముడు 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 అనుకుంటా నెత్తిలెక్కించుకున్నావు. అదే అలసి తీసుకున్నారు వాళ్ళు. మనకు తెలిసి గిన్ని ముంచిరు, తెలియక ఇంకెన్ని ముంచిరు. ఎప్పుడు చూసినా తమ్మునికే తెలుసు, తమ్ముడే ఎత్తాడు అనుకుంటూ ఉంటేవి. ఒక్కనాడన్నా ఏం చూడకపోతేవి. ఇప్పుడు చూసినావా వాళ్ళు ఎట్లా చేసిరో? ఇగో దావత్కైనా కడ కొంచెం తక్కువ తాగు, రాత్రి చెప్పను రా. సరేది. వాడేటో పోతున్నట్టున్నాడు కానీ రాని అడుగుతా, అడగకుండా ఎందుకు తీర్చి పెడతా? ఇగో నాకు ఇవి సరిపోతాయి, దగ్గర పెట్టుకో. మళ్ళీ దావపోయిన కాడ ఖర్చు అవుతాయి. సరే గాని నేను చెప్పింది వినబడుతుందా? అరే వినబడ్డదే, ఏం ఎక్కువ తాగతి, తక్కువనే తాగుతా. అడుగుదాం. సరే పా. ఆగ్రా, ఎక్కడికి పోతున్నావు? దావత్ కోతానన్న. పోతే పోతేవి కానీ భవానీకి చేయించిన బంగారం తీసుకురా. పెట్టు వాళ్ళకు పైసలు లేవు, అవి బ్యాంకులో పెట్టి పైసలు తీసుకొద్దాం. ఇప్పుడు గా బంగారం ఎందుకన్నా? అరే పెట్టుబడులకు పైసలు లేవు అని తెలుసు కదరా. ఇప్పుడు బయట నుంచి తీసుకొస్తే ఎక్కువ కావా? ఇంట్లో ఉన్న దాంతో సుధరాయించుకుందాం. తీసుకురాపో. చేయించిన బంగారం ఇస్తే భవాని బాధపడుతుంది అన్న. పైసలు అవసరం ఉంటే 2 రూపాయలు కాదన్నా, 4 రూపాయలను మితికి తెచ్చుకుందాం.
అంతేగానిగా చేయించిన బంగారం ఇస్తారా అన్న? అరే వదినకు లేనప్పుడు దానికెందుకురా? మళ్ళీ అవసరం ఉంటే ఇద్దరికోసారి చేయిద్దాం. టైపో నేను ఇయ్యన్నా. ఏనన్నా తెత్తది, తెచ్చే దిమ్మజాన్నది. ఎందుకు 20,000 తెచ్చి 1,00,000 తెచ్చినా చెప్తావా? ఎందుకక్క గట్లా మాట్లాడుతున్నావు? నేను ఎందుకు మాట్లాడతానో మీకు తెలియదానే? ఇంకేం మాట్లాడమంటారు? తక్కువ పైసలు తీసుకొచ్చి ఎక్కువ పైసలు ఎందుకు చెప్తాడు? ఆయనకి ఏమన్నా పిచ్చా కదా మరి 80 బత్తాలు వెళ్తే 50 బత్తాలు ఎందుకు చెప్పిండే? పిచ్చని చెప్పిండా మంచని చెప్పిండా? ఇన్ని రోజులు నిన్ను నమ్మినందుకు గిదేనారా నువ్వు చేసింది? ఆ పైసలతోని బంగారం చేపిద్దాం అనుకున్నాం వదినకు. మర్చిపోయినావారా? నీ పెళ్ళాం కొట్టేకంగానే ఏదో అవసరం లేదనుకున్నావుగా. ఇంకా మాట ఎట్లా మర్మరిస్తారో నాకైతే అర్థమైతలేదు. మీరు గిసంటోళ్ళు అనుకోలేదురా. తమ్ముడు తమ్ముడు అని నెత్తికి ఎక్కించుకున్నందుకు నాకు మంచిగా బుద్ధి చెప్పినవరా. గింత మోసం చేస్తావరా నువ్వు? వదిన చెప్పేదాకా నాకేం తెలియలేరా. అప్పుడప్పుడు అనుమానం వచ్చిందిరా, కానీ ఎప్పుడు ఒక్క మాట అడగలే నేను. వదిన ఎంతన్నా నా తమ్ముడు అసొంటోడు కాదు ఇసొంటోడు కాదు అని నేనే వెనక ఇసుకొచ్చిన. అరే నేను ఇంటికి పెద్దోన్నైనా అన్ని పనులకు నిన్నే ముందు పెట్టినరా. ఎందుకో తెలుసారా? నువ్వు చిన్నోనివైనా బుద్ధిలో పెద్దోడు అని. నేను చదువుకోకుండా నిన్ను చదివించిన. నీ చదువుకున్న తెలివి గిదేనారా? తోడబుట్టిన అన్ననే మోసం చేయాలని ఎట్లా అనిపించిందిరా నీకు? నువ్వు చేసిన మోసాలన్నీ తెలిసినప్పటి నుంచి నా మనసులోని బాధ నీకెట్లా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు అర్థమైతలేదురా. నీ గురించి గంతగానం ఆలోచించటోడైతే ఇక్కడ దాకా తీసుకురాడు మీ తమ్ముడు. అన్న నాకు అది కావాలి, అన్న నాకు ఇది కావాలంటే ఏనాడన్నా మీ అన్న అద్దన్నాడా? నువ్వు అడిగింది ఇచ్చిండు కదా. ఇంటికి చిన్న కొడుకు అయినా పెద్దనమంతా నీదేనా? మేము పెద్దరికం ఇచ్చినందుక మమ్మల్ని ఇట్లా మోసం చేశారు. ఇంటికి నేను పెద్ద కోడలనైనా బంగారం నేను చేపించుకుంటే మీరు ఎక్కడ చిన్న పోతారో అని ముందుగా నీకే చేపించినాం కదనే. మా ప్రేమ మా విలువ మీకు ఎందుకు అర్థం కాలేదే? మమ్మల్ని ఎందుకు ఇట్లా మోసం చేసారు? మేమంతా ప్రేమించుడు విలువించుడే నానే మీకు అలసైంది. స్వప్న, ఏడ్చుడు నిలదీసుడు ఈ అడుగుడు ఏదత్తే పైకి ప్రేమున్నట్టు నటిస్తూ లోపల స్వార్థంగా ఉండే వీటితోని నేను ఉండలేను స్వప్న. పా మనం బయటికి వెళ్ళి బతుకుదాంపా. మనకి ఆస్తే కావాలి, తోడబుట్టినోడు అవసరం లేదు. ఆస్తి అంతా వాడే ఉంచుకోండి స్వప్న, నాకేమద్దు. అరే నాకన్నా ఎక్కువ నీకు ఆస్తే ఎక్కువ కదరా. ఆస్తి నువ్వే ఉంచుకో, ఇల్లు నువ్వే ఉంచుకో. మేము వద్దురా నీకు. మేము వెళ్ళి ఎక్కడో బతుకుతాం. ఇక మీద నీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవ్వరు ఉండర్రా. నీ బతుకు నీ ఇష్టం. అట్లా అనకన్నా, నా దోషాలు చెప్పిన మాటల వల్ల నా బుద్ధి మారింది. చెప్పుడు మాటలని నేను చెడిపోయినా, అంతేగాని నేను మోసం చేయాలని కాదన్నా. నన్ను క్షమించన్నా, నేను చేసింది మోసమే. నా మోసాల వల్ల నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయేంత వరకు వస్తుందని నేను అనుకోలేదన్నా. నీకు దండం పెడతాన్నా, ఇంకోసారి ఇట్లా కానీ అన్నా. నువ్వు ఎక్కడికి పోవద్దన్నా. వదినే, నువ్వనే చెప్పు వదినే. అక్క బావా ఆయనతో తిరిగి ఆయన దోస్తు కళ్ళు ఆయనని హేళన చేసిర్రు. ఎప్పుడు అన్న కింద పనేనా? అన్న చెప్పిందే చేస్తావా? అన్న కింద బానిస బతికేనా? నీకు సంసారం లేదా, నీకు సంపాదన లేదా అని మాటలతోటి రెచ్చగొట్టిర్రు. ఆ రెచ్చగొట్టిన మాటల వల్లనే ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు చెప్పిన మాటల వల్లనే ఆయన అట్లా మారిండు. కానీ ఆయనకు స్వతహాగా పుట్టిన బుద్ధి కాదు. ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాం. మరి పొరపాటే. మీరు ఎక్కడికి పోవడద్దు. ఇంట్లోకి పోదని రారి బావా. అక్క ఇంట్లోకి పోదని రారి. అక్క నీ దండం పెడతా బావా, మీ కాళ్ళు మొత్త. ఇంట్లోకి పోదని రారి. దండం పెడతా. కత్తితోటి కోసి రక్తమచ్చ గాయానికి నొప్పి ఎట్లుంటుందో తెలియదు. కానీ నమ్మిన మనసును మోసం చేస్తే ఆ బాధను మాటలో చెప్పలేమే. మా స్థానంలో మీరుంటే అసలే జీర్ణించుకోపోదురు. అక్క
నీ గుణం మంచిది, నీ మనసు పెద్దది. ఆ పెద్ద మనుషులతోనే మమ్మల్ని క్షమించుర్రి. ఇంకొకసారి ఇట్లా కాకుండా చూసుకుంటాం. నీకు దండం పెడతాక ఇంట్లో కూడా దారి ప్లీజ్ అక్క. బావా మమ్మల్ని క్షమించుర్రి, ఇంట్లోకి పోదాం రారి బావా. తప్పైందన్నా, నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు వదిలే. అక్క హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసిరు కదా మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంట ఒక గంట ఉంటది, దాన్ని గట్టి గుట్టూరు. ఇట్లా ఇట్లా ఇట్లా